ఇది శనక్కాయల చట్నీ. ఈ చట్నీ బియ్యం రొట్టె బాగుంటుంది కాంబినేషను. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి పచ్చి ఆనియన్స్ వేసి మా మమ్మీ బాగా అక్కడక్కడ తగులితే బాగుంటుందని చేసిందనమాట. సో ఈ చట్నీ స్మెల్ కూడా భలే వస్తుంది. సో ఈ చట్నీలోకి బియ్యం రొట్టె ఆల్రెడీ చేసింది చట్నీ. ఎప్పుడన్నా మీకు ఈ చట్నీ రెసిపీ కావాలా అంటే చూపిస్తాను, కామెంట్ చేసేయండి, ఓకేనా? సో ఇంక ఇక్కడ రొట్టె అయితే రెడీ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఎస్, చూడండి ఇప్పుడు నెక్స్ట్ రొట్టెనైతే మమ్మీ రెడీ చేస్తుంది. మమ్మీకి ఇట్లా బండ పైననే, అంటే మమ్మీ కొంచెం పొట్టి, సో బండ పైననే అలవాటు అనమాట. సో అందుకే ఇట్లా పెట్టేసుకుంది. మీరు కావాలంటే మీకు నచ్చిన హైట్లో అయితే చేసేసుకోండి. సో ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అన్ని రొట్టెలు ఇట్లా మంచిగా కాల్చుకోవడమే. మేము ఈ వీడియోలో 2 రకాలుగా చూపిస్తాము. ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా తినేకి ఇట్లా